ఇదిగో చూడు, నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి. చేస్తావా లేదా? అదేంటి బామ్మగారు, మీరు చెప్పాలే కాని ఇలా సాయం చేస్తావా అని అడగకూడదు. ఏం చేయాలో చెప్పండి. అది అందుకే నిన్ను అడిగేది. ఏం లేదమ్మా, అది కావాలని ఇక్కడిక్కడే తిరుగుతుంది. కాబట్టి వాళ్ళని ఎలాగైనా సరే ఈ ఊరు నుంచి బయటికి పంపించేయాలి. ఎలా బామ్మగారు, వాళ్ళని ఎలా పంపించాలి? వాళ్ళంతట వాళ్లే వెళ్ళిపోతే బావుంటుంది కానీ ఇప్పుడు మనం బలవంతం చేశామంటే మనం తప్పుడు మనుషులం. అయినా పర్వాలేదు, ముల్లుని ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్నారు. అలాగే అలాంటి వాళ్ళ మీద దౌర్జన్యమే చూపించాలి. అలా చూపిస్తే ఏం తప్పు లేదు. వాళ్ళు ఎంత ప్లాన్డ్గా ఉన్నారో చూడు. మొగుడు వద్దని బయటికి పంపించేస్తే పిల్లల్ని తీసుకుని చక్కగా వాళ్ళ మావయ్య గారింటికి వెళ్ళిపోవచ్చుగా. ఆహా, అలా వెళ్ళలేదు. కావాలనే ఇక్కడిక్కడే తిరుగుతూ వాడికంట ఎప్పుడెప్పుడు పడదామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. వీడిది అసలుకే సున్నితమైన మనసు. ఎవరైనా బాధపడుతుంటే చూడలేడు. ఏదో కోపంలో వాళ్ళని బయటికి పంపించమని చెప్పినా కళ్ళెదురుగుండా వాళ్ళు కష్టాలు పడుతుండడం చూడలేక మళ్ళీ ఇంటికి తీసుకొస్తాడేమోనని వాళ్ళు చక్కగా ప్లాన్ చేసుకుంటూ కూర్చున్నారు. ఇదిగో చూడు, నువ్వు వాళ్ళనన్నా బయటికి పంపించు, లేదా నందుగాడి మనసన్నా మార్చు. నేనేం మార్చాలి బామ్మగారు? అదే, వాళ్ళని చూసినా సరే వాళ్ళ వైపు వీడి మనసు లాగకుండా ఏదో విధంగా నందు బ్రెయిన్ వాష్ చేయి. ఏమో బామ్మగారు, నాకిలా మనుషుల్ని విడదీసే ఆలోచనలు రావు. అలా చేస్తే మహా పాపం అంటారు. అది కాదమ్మాయి. సారీ బామ్మగారు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏమనుకోకండి. మేడం, ఒకసారంటే నందు వాళ్ళని చూసి మొహం తిప్పుకొని వెళ్ళిపోయాడు. కాని పదే పదే నందుకి కనిపిస్తూ ఉంటే ఇలాగే ప్రతిసారి వెళ్ళిపోతాడు అనుకోవడానికి గ్యారెంటీ ఏముంది? ఎప్పుడో ఒకప్పుడు నందు మనసు మారి మళ్ళీ మేఘన వాళ్ళని దగ్గరికి తీసుకుంటే? అది జరగకుండా నేనేం చేయాలో అంతా చేసేశాను. ఆల్రెడీ నా ప్లానింగ్లో నేనున్నాను. దాని తాలూకు స్టెప్ ఆల్రెడీ నేను తీసుకునే ఉన్నాను. డోంట్ వరీ బాబీ. హలో. ఏమ్మా మేఘన, ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం మామయ్య. నీ ఫోన్కి చాలాసార్లు ప్రయత్నించానమ్మా, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. మామయ్య, అది సిమ్ పాడైపోయింది. కొత్త సిమ్ తీసుకుని వేయడానికి కొంచెం లేట్ అయింది. అలాగా అమ్మా. ఇంతకీ పిల్లలు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు మామయ్య. ఏంటోనమ్మా, పిల్లలతోని మాట్లాడకపోతే మనసంతా ఏదోలా ఉంది. మీరు ఫోన్ చేసి కూడా 10 రోజులు దాటింది. అందుకే నేనే చేశాను. ఒకసారి పిల్లలకివ్వమ్మా, మాట్లాడాలి. మామయ్య, అది పిల్లలు ఆడుకోవడానికి బయటికెళ్లారు. అదేంటమ్మా, మిట్ట మధ్యాహ్నం ఆడుకోవడానికి బయటికి వెళ్ళటం ఏంటి? ఆడుకోవడం అంటే బయట ఆడుకోవడం కాదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో పిలిస్తే బయటికి వెళ్ళారు మామయ్య. అక్కడే ఆడుకుంటామన్నారు. సరే అమ్మా, వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్ ఇవ్వు. ఒకసారి మీ అత్తయ్య పిల్లలతో మాట్లాడుతాను అంటుంది. మామయ్య, అది వాళ్ళ ఫోన్ నంబర్ ఎందుకులే, మనం డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. పిల్లలు రాగానే నేనే కాల్ చూపిస్తాను. సరేనమ్మా, వచ్చాక మర్చిపోకుండా ఫోన్ చేయించు. ఏమైందండి? మేఘన ఎందుకో కాస్త కంగారు పడుతుంది, మాట్లాడుతూ తడబడుతుంది. తన మాటల్లో ఏదో భయం కనిపిస్తోంది. బహుశా మేఘన పిల్లల గురించి భయపడుతుందా లేక అబద్ధంగానే చెప్తుందా అర్థం కావట్లేదు. అబద్ధం చెప్పడం ఏమిటండి? నాకెందుకో అలా అనిపించింది ఇందిరా. తన మాటల్లో ఏదో కంగారు కనిపిస్తోంది. అయితే ఒక పని చేద్దామండి, మనం వెళ్ళి ఒకసారి పిల్లల్ని చూసొద్దామా? ఒకసారి నేరుగా అక్కడికి వెళ్ళి పిల్లల్ని కళ్ళారా చూసుకుంటే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. సరే, చూద్దాం.
చూసావా నవ్య, అత్తయ్యకి మామయ్యకి కూడా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు పిల్లల్ని గనుక వెతికి పట్టుకోకపోతే నేను చాలా ఇబ్బందులు పడతాను. నువ్వెందుకు కంగారు పడతావు మేఘనా? నేనున్నాను కదా. వదినా, ఎలా ఉన్నావు వదినా? నీకోసం పిల్లల కోసం నేను ఎంత వెతుకుతున్నానో తెలుసా? ఇన్ని రోజులు కనిపించావు. ఎలా ఉన్నావు? అసలు పిల్లలు ఏమయ్యారు? పిల్లలు గుడికొచ్చి వెళ్ళారని పంతులు గారు చెప్పారు. నాకేమో వాళ్ళు ఎక్కడున్నారో అర్థం కావట్లేదు. మీకోసం అంతా వెతుకుతున్నాను వదినా. మేం కూడా పిల్లల కోసమే వెతుకుతున్నాం గురు. నువ్వు ముందు కారెక్కు, తర్వాత అన్ని విషయాలు మాట్లాడదాం. మేఘనా, నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు. అలాగే వెళ్దాం, పదండి. పదండి. నవ్య, కారాపు. ఏమైంది? నేను ఈ వీధిలో నుంచి మెయిన్ రోడ్లోకి వచ్చాను. అయితే నువ్వు వచ్చిన ఇల్లు ఇక్కడ ఎక్కడ ఉంటుంది. పద, వెళ్ళి వెతుకుదాం. వదినా, బాగా ఆలోచించు. నువ్వు వచ్చింది ఇక్కడి నుంచేనా? ఏ వీధిలో నుంచి వచ్చాను అంతవరకు గుర్తుంది, కానీ ఏ ఇంట్లో నుంచి వచ్చానో గుర్తులేదు. కాస్త కూల్గా ఆలోచించు మేఘనా. నువ్వు కంగారు పడ్డావంటే ఏది గుర్తురాదు. బాగా రిమైండ్ చేసుకో. ఈ చుట్టుపక్కల పరిసరాలు ఏదో ఒకటి నీ మైండ్లో రిజిస్టర్ అయి ఉంటుంది. అది రీకాల్ చేయడానికి ట్రై చేయి. ఒక్కటి గుర్తుపట్టినా నువ్వు ఉన్న ఇల్లు కనిపెట్టొచ్చు. స్వామి శ్రీనివాసం, ఎలాగైనా సరే నా పిల్లలు కనిపించేలా చేయి స్వామి. ఇప్పుడు నువ్వు తప్ప నాకింకా వేరే దారి లేదు. నాకు కూడా పిల్లలంటే సాఫ్ట్ కార్నర్ ఉందిరా, కాదనట్లేదు. కానీ మేఘన్ని చూస్తుంటేనే కోపం వస్తోంది. ఏ తనెందుకు ఇంకా ఇలా ఉండాలి? చదువుకుంది కదా, తన పిల్లల కోసం తను కష్టపడి తన కాళ్ళ మీద తను నిలబడచ్చుగా. లేదు, అంత బాధగా ఉంటే ఆ పిల్లల్ని వాళ్ళ తాతగారు వాళ్ళ దగ్గర చేర్పించాల్సింది. అవన్నీ వదిలేసి కావాలని నీ ఎదురుగా దీనంగా నిలబడ్డం, వాళ్ళని ఆ పరిస్థితుల్లో నీకు చూపించటం వెనకాల ఏ అంతరార్థం లేదంటావా? మీ బామ్మ కూడా ఇదంతా మేఘన కావాలనే చేస్తుంది, నీ మనసుని డిస్టర్బ్ చేయడానికే చేస్తుంది అని అంటోంది. బహుశా ఆలోచిస్తే బామ్మ చెప్పింది కూడా నిజమే అనిపిస్తోంది. నందు, కొన్నిసార్లు మన మనసు మన మాట వినదు. దానికి కనిపించిన దానికి స్పందిస్తూ ఉంటుంది. కానీ అలాంటి సమయంలోనే మనం కొంచెం బుద్ధితోటి ఆలోచించాలి. నిన్ను డిస్టర్బ్ చేయడం గనకే వాళ్ళ ఉద్దేశం అయితే ఈ విషయంలో వాళ్ళు సక్సెస్ అయినట్టే.